జూబ్లీ హిల్ బై ఎలక్షన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలిచే పొజిషన్ వచ్చింది. ఎందుకంటే ఆయన 20 సంవత్సరాల నుంచి ఈ సీట్ కి ట్రై చేస్తున్నారు. ఒకసారి ఓడిపోయారు, మళ్ళోసారి వేరే వాళ్ళు ఈయన నిలబడ్డదు ఓడిపోయారు. ఇది మూడో టైము. ఈయన తప్పనిసరిగా అందరి నిర్ణయం ఏంటంటే ఈయన చాలా వర్కరు, ఓడిపోయినా గానీ మా అందరికి పనిచేసిన వ్యక్తి కాబట్టి ఈయనని ఈసారి గెలిపిద్దామని నిర్ణయించారు. ఇంకోటి ప్లస్ పాయింట్ ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ నుంచి పోయినసారి 2 సంవత్సరాల కింద నిలబడ్డ అజరుద్దీన్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు రేపు క్యాబినెట్ మినిస్టర్ గా ఆయనకి హలఫ్ తీసుకుంటారు. ఆయన రేపు ఆయన క్యాబినెట్ మినిస్టర్ అవుతాడు. దాంతో మన జూబ్లీ హిల్ అందరికి చాలా సంతోషమైన మాట. ఎందుకంటే వచ్చే రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ గారు ఉంటారు, మినిస్టర్ గా అజరుద్దీన్ గారు ఉంటారు. దాంతో మన జూబ్లీ హిల్ వాళ్ళకు అందరికి చాలా సంతోషమైన మాట ఇది. ఎందుకంటే ఏ చిన్న పని ఉన్నా పెద్ద పని ఉన్నా జూబ్లీ హిల్ ఇంతకు ముందు మొత్తం డెవలప్మెంట్ నిల్ గా ఉండే, జూబ్లీ హిల్ ఉండే కానీ జూబ్లీ హిల్ డెవలప్మెంట్ నిల్ ఉండే. వచ్చే రోజులల్లా ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ దీన్ని బాగా చూసుకొని దీనికి ఆ డెవలప్మెంట్ కి కూడా బాగా చేస్తారని మాకు నమ్మకం ఉన్నది. బీఆర్ఎస్ హయాంలో అన్ని వాగ్దానాలు జరిగినాయి. ప్రత్యేకించి మైనార్టీలకు శ్మశాన వాటిగా ఇస్తానని 3 సార్లు గెలిచారు. ఇప్పుడు దాకా ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారంటే మేము తప్పనిసరిగా ఇప్పుడు గెలిపియండి, ఇప్పుడు ఇస్తాం అంటే 3 సార్లు మీరు చేయలేని పని 10 సంవత్సరాలు మీకు ఉన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మీరు చేయలేదు. 2 సంవత్సరాల నుంచి మీరు గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ ఉన్నదో వాళ్ళతో చెప్పి చేయించలేదు. ఇంకా ఎన్నిసార్లు మీ మాటలు నమ్మాలి, ఎన్నిసార్లు మీకేమో ఓటు వేయాలి, ఎన్నిసార్లు మీ మాటలు చూసి మేము ఓటు చేసుకుంటూ పోతామని ఇక్కడ అందరూ నిర్ణయం ఏంటంటే ఈసారి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ పరిపాలన. తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారా నవీన్ యాదవ్ గారు నిలబడ్డారు. ఈయన బాగా హార్డ్ వర్కరు, ఎడ్యుకేటెడ్, తర్వాతనేమో ఈయన కష్టపడే మనిషి, పనిచేసే మనిషి. కాబట్టి వేరే దిక్కు ఎవరైతే ఉన్నారో ఆమె మన మాగంటి సునీత గారు ఉన్నారు. ఆమె హౌస్ వైఫ్, ఆమెకి ఏం తెస్తుంది రాజకీయం అంటే. కాబట్టి ఇంతకు ముందు ఆ పార్టీని చూసినాం, అలా గోపీనాథ్ గారు చూసినారు. ఇప్పుడు ఈ సునీత అమ్మకు చూడడానికి ఎవరు తయారు లేరు. అందరి నిర్ణయం ఒకటే అయిపోయింది. సానుభూతి ఎట్లా ఉంటది అంటే సానుభూతి ఓట్లు 5% ఉంటాయి, కానీ డెవలప్మెంట్ ఓట్లు 95% ఉంటాయి. మాకు డెవలప్మెంట్ కావాలన్నా సానుభూతి కావాలని వాళ్ళే చెప్తున్నారు. సానుభూతి ఉంటదండి, సానుభూతి ఉంటే ఓట్లు వేయాలని ఏముంది. సానుభూతి తర్వాత ఫస్ట్ ఏమో డెవలప్మెంట్ కావాలి, మనకు అందుబాటులో ఉన్న వ్యక్తి కావాలి. నవీన్ యాదవ్ గారు ఇక్కడ పుట్టిన అతను, ఇక్కడ పనిచేసిన అతను, వాళ్ళ ఫాదర్ నుంచి కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు డెవలప్మెంట్ చేసేవాళ్ళు, డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళు ఓడిపోయినా కానీ చేశారు, గెలిచినాక చేయరు అనేది ఏం లేదు. తప్పనిసరిగా ఇక్కడ ఎవరి పని ఏమున్నా కానీ తప్పనిసరిగా నవీన్ యాదవ్ గారు వాళ్ళ సిరిసెల్వ యాదవ్ గారు పనిచేయడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. తప్పనిసరిగా వచ్చే రోజులలో నవీన్ యాదవ్ గారు గెలిచి వస్తున్నారు. రౌడీ షీటర్ అంటే 10-12 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఏమో 10 సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. ఈ రౌడీ షీటర్ అనేది ఆయన ఏమన్నా ఎవరికైనా డిస్టర్బ్ చేశారా? 2 సంవత్సరాలు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇతని గవర్నమెంట్ ఇతను ఉన్న పార్టీ గవర్నమెంట్ వచ్చింది, ఎవరికైనా డిస్టర్బ్ చేశారా? అంటే డిస్టర్బ్ అనే మాట కాదు. ఈయన ఎట్లా ఉంటాడు అంటే ఎవరి మీద ఎవరన్నా బాగా బలవంతంగా ఏదో చేస్తున్నప్పుడు బలవంతం కాకుండా చూసుకునే వ్యక్తి ఈయన, బలవంతం చేసే వ్యక్తి కాదు. కాబట్టి ఈయనకు ఉన్న పేరు ఎక్కడ లేదు. మీరు చూడండి, 14 తారీఖున రిజల్ట్ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఎంతమంది నిలబడ్డారో అందులోకెళ్ళి వాళ్ళకు మొత్తం ఒక 1000 ఓట్ల వాళ్ళకి వచ్చాయనుకోండి, ఈయనకు ఒక్కనికే 1000 ఓట్లు ఉంటాయి. వాళ్ళకి 1,00,000 వచ్చినాయి అనుకోండి, ఈయన ఒక్కనికి 1,00,000 ఓట్లు ఉంటాయి. కాబట్టి మెజార్టీ అనేది నేను చెప్తలేను, మెజార్టీ ఒకటే. అందరు కలిపి ఎంత ఓట్లు ఉంటాయో ఈయన ఒక్కనికి ఎంత ఓట్లు ఉంటాయని గ్యారంటీగా ఉన్నది. అందరి నిర్ణయం ఇదే ఉన్నది. తప్పనిసరిగా 11 తారీఖు నాడు అందరూ చేతి గుర్తుకి ఓటేస్తారు, నవీన్ యాదవ్ గారు గెలిపిస్తారు. 14 తారీఖు రిజల్ట్ వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా నేను కూడా డెవలప్మెంట్ కావాలంటే ఇదే పని చేయండి అని నేను అందరికీ కోరిక.
గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీలకు ఏదన్నా ఇది చేసిందా? లేదు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందంటే ఎట్లుండే? కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుంది మైనార్టీల పట్ల? ఈరోజు మన కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంటుంది? బీఆర్ఎస్ గవర్నమెంట్ మైనార్టీలకు మీకు 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేసి 4% ఏవైతే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో మనకు ఉందో ఆ 4% కూడా ఇవ్వలేదు. జాబులు కూడా ఎవరికి ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ 2 ఇయర్స్ లో 60,000 మందికి జాబులు ఇచ్చారు. 4% కాకుండా ఎవరైతే మ్యారిట్ వచ్చారో వాళ్ళు కూడా జాబ్ తీసుకున్నారు. కాబట్టి ఈ గవర్నమెంట్ చాలా బాగుంది. కానీ చేసే పనులు ప్రచారం తక్కువ. వాళ్ళు చేసేది తక్కువ, ప్రచారం ఎక్కువ చేశారు. వీళ్ళు చేసేది ప్రచారం తక్కువ చేస్తున్నారు. కాబట్టి అందుకోసం అందరికీ వీళ్ళు సన్న బియ్యం ఇస్తున్నారు. సన్న బియ్యం అంటే మామూలు పని 3 సార్లు సన్న బియ్యం అందరు తీసుకుంటారు. 200 యూనిట్ కరెంట్ ఫ్రీ అందరికి వస్తుంది. గ్యాస్ 500 కి అందరికి వస్తుంది. బస్సులు ఫ్రీ అందరికి వస్తున్నాయి. రోజుకు ఒక అమ్మాయికి ఒక మహిళలకు రోజుకు ఎంత తక్కువైనా 300 రూపాయలు 200 రూపాయలు మిగులుతున్నాయి. అదనంగా వాళ్ళు చేసే జాబ్ చేస్తారనుకోండి, ఎక్కడి నుంచో ఇక్కడికి వెళ్ళాలంటే 100-100 రూపాయలు బస్సులోకి పోతున్నాయి. కాబట్టి ఇప్పుడు బస్సులు ఫ్రీగా అయినందుకు చాలా లాభమైంది. ఊర్లో లేని డిస్ట్రిక్ట్ల నుంచి తాలూకాల నుంచి హైదరాబాద్కి వద్దాం అనే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉండేది. 3,000-4,000 రూపాయలు వాళ్ళు కారు పెట్టుకొని రావాలి, పోవాలి, కథాకథ అవసరం లేదు. ఎప్పుడంటే అప్పుడు బస్సులు కూడా ఇంతకుముందు ఏమన్నారు, బస్ ఫ్రీ చేస్తున్నారు. కానీ బస్సులు తక్కువ చేస్తారేమో. బస్సులు తక్కువ చేయలేదు, బస్సులు ఇంకా పెంచారు. కాబట్టి ఇట్లా బస్ స్టాండ్కి వెళ్ళగానే బస్ దొరుకుతుంది. ఈజీగా వెళ్తున్నారు, ఈజీగా వస్తున్నారు. అంటే ఈ గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ లేదు. ఈ గవర్నమెంట్ చాలా వరకు ఇంకా చేద్దామని కూడా ఉంది. కానీ పోయిన గవర్నమెంట్ బాగా బాగా అప్పులు చేసేసి మన స్టేట్ ను మొత్తం వడ్డీలు కట్టుకుంటా ఇబ్బంది పడుతున్నారు. కానీ వచ్చే రోజులల్లా రేవంత్ రెడ్డి గారు వేరే దేశం నుంచి వేరే కంపెనీలను పట్టుకొచ్చి ఇక్కడ వ్యాపారం పెట్టించి ఐటీ కంపెనీలు కానీ ఇంకా ఏమైనా ఇన్ఫోసిస్ కానీ ఏదో ఒకటి పెట్టించి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తారు. దానివల్ల మన మొత్తం ఇవి ఏవైతే అప్పులు ఉన్నాయో అవి అన్ని అప్పులు పోతాయి. అప్పుడేమో మనకు డెవలప్ ఆగుతుంది. ఈ రోజు కేసీఆర్ గారు వచ్చేసి ఇక్కడ ప్రచారం చేస్తే ఏమన్నా బైపోల్ అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కేసీఆర్ వచ్చి ప్రచారం చేస్తే చూడండి, కొన్ని రోజులు కేసీఆర్ వచ్చిందంటే తప్పనిసరిగా ఓటు వేద్దామని అందరు నిర్ణయం. ఇప్పుడు కేసీఆర్ వచ్చిందంటే కేసీఆర్ గురించి తెలుసు. ఆయన అసెంబ్లీకి వెళ్తలేడు, జూబ్లీ ఇంటికి వస్తానంటే అది తప్పు. అది ఆయన రానే వద్దు. మంచిగా ఫామ్ హౌస్ ఉంది, ఆడ ఉండండి. ఈడ వస్తే లాభం ఎట్లాగో ఓడిపోతారని తెలుసు ఆయనకి. అని రాడు. నా లెక్క ప్రకారం రాడు, తప్పనిసరి రాడు. పొజిషన్ తెలుసుకుంటారండి, గెలిచే పొజిషన్ వస్తారు. ఓడిపోయే పొజిషన్ లో వచ్చి నేను వచ్చినాక ఓడిపోయినా అని బాధపడాడు ఆయన. ఆయన పెద్ద వ్యక్తి. ఆయన చెప్తే ఎంత తెలంగాణ మొత్తం విన్నారు. ఇప్పుడు ఏంటలేదు. మినిస్టర్లంతా గల్లీ గల్లీ తిరిగి బీఆర్ఎస్ నుంచి ప్రచారం చేస్తావు. ఏం ఛాన్సే లేదు. పార్టీ నిర్ణయం వాళ్ళ ఎట్లుందంటే ఈ సీటు మనకు ఉండే దక్కించుకోవాలంటే ఏం చేయాలి అంటే వాళ్ళు దక్కించుకుందాం అనే ఆలోచనతో తిరుగుతున్నారు. కానీ అది ఓట్లు పర్సెంటేజీ ఫస్ట్ 2 సంవత్సరాల క్రితం గోపీనాథ్ గారికి వచ్చిన ఓటు ఎంత ఉండేనో ఇప్పుడేమో తర్వాత ఎంపీ ఎలక్షన్ అయినప్పుడు ఆ ఓటు పర్సెంటేజ్ తగ్గిపోయింది మొత్తానికి. ఆ ఓటు పర్సెంటేజ్ కొద్దిగా పెంచుకుందాం, వచ్చే 3 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళా నిలబడే ఉంటది. ఇప్పుడు కొద్దిగా పెంచుకుంటే బాగుంటది. అందుకోసం వాళ్ళు ఏమో ప్రయత్నం ఉన్నారు. ఈసారి అలా పని నడవది. ఈసారి నవీన్ యాదవ్ ఎటు గల్లీకి పోయినా, ఇంటికి పోయినా, ఏ చౌరస్తాకు పోయినా నవీన్ యాదవ్ గల్లీ గల్లీ మే నారా హై, నవీన్ యాదవ్ హమారా హై అని మాట వస్తుంది.